విశ్వమంతటా వెదజల్లి దీవెన. వినుమా ప్రియజనమా, విశ్వసించుమా, నీకు గొప్ప దీవెన దీవెన. దీవెన దీవెన యేసయ్య దీవెన, అక్షయమైన ఆత్మీయ దీవెన.
సమరయ స్త్రీని బావి దగ్గర ఏ టయానికి మీట్ అవ్వాలో ఆయనకు తెలుసో, ఈ రాత్రి ఏ వాక్యం నీ హృదయానికి అవసరమో ఆయనకు తెలుసో, ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసో, ఈ రాత్రి నీ ఇంటిలో ఉన్న ప్రతి విధమైన పోరాటం ఆయనకు తెలుసు. గాడ్ నోస్ అండ్ హీ కేర్స్. అరే చచ్చే గెరాసేన్ల దేశం వెళ్తుంటే వీడేంట్రా ఇలా వచ్చాడు, ముహూర్తం బాగోలేదో వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకోలా. మొదటిగా కనబడిన వ్యక్తితో దేవుని కార్యాలు ప్రారంభించాడు యేసయ్య. ఆయన కపెర్నహూము సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా సమాజ మందిరంలో దెయ్యం పట్టినాడు ఒకడున్నాడంట. ఆయన యేసుక్రీస్తుని చూసి మళ్ళా వాడు గొడవ చేశాడు, మాతో నీకేమీ పని, రండి. లూకాసు సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడరి. యేసయ్య ఎవరిని అడుక్కోలేదు, నేను దేవుని చేత పంపబడ్డాను, నేను దేవుని కుమారుని, నన్ను కొట్టకండి, నన్ను తిట్టకండి, నాకు కాస్త ఆహారం పెట్టండి, మా వాళ్ళకి భోజనాలు పెట్టండి, నా శిష్యులకు భోజనాలు పెట్టండి అని అడుక్కున్నాడా? ఆయన బోధ అధికారంతో ఉందండి. క్రైస్తవ బ్రతుకు అధికారంతో కూడిందై ఉండాలి. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ యాత్ర అధికారంతో కూడిందై ఉండాలి. ఏ శోధన వచ్చినా దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఉపయోగించాలి. ఏ అవసరత వచ్చినా దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి. ఏ రోగం వచ్చినా దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించాలి. యేసయ్య అన్నాడు, ఈ కొండను లేచి పొమ్మంటే పోతుంది, ఏం కావాలి? ఆవగింజంతా. యేసయ్య అధికారంతో బోధించాడంట. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంట. క్రైస్తవుడు అధికారంతో బ్రతకాలండి. యేసయ్యలే బ్రతకమంటాడు ఆయన, నా వల్లే బ్రతకనంటాడు, నన్ను పోలి జీవించండి అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, ప్రియమైన పిల్లలు వలె ఎవరిని పోలి? దేవుని పోలి జీవించండి అంటాడు. యు ఆర్ సెకండ్ టు నన్. నువ్వెవడికి తీసిపోయినాడు కాదు. నువ్వు తలదించుకుని బ్రతకక్కర్లా, నువ్వు తలెత్తుకుని బ్రతకొచ్చు. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం చిందించాడు. యు ఆర్ గాడ్స్ చోజన్, యు ఆర్ గాడ్స్ ఎలెక్టెడ్, యు ఆర్ గాడ్స్ అనాయింటెడ్, యు ఆర్ గాడ్స్ అపాయింటెడ్ మ్యాన్ ఫర్ ది అవర్. నువ్వు దేవుని మనిషివే. నీతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే. యేసయ్య బోధ అధికారంతో సాగిందండి. యేసయ్య పరిచర్య అధికారంతో సాగిందండి. యేసయ్య పరిచర్య అడుక్కుంటా సాగలేదో, లేకపోతే ఏడుస్తా సాగలేదో, లేకపోతే అంగలార్పులతో సాగలేదో. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఒక చక్కటి వాక్యం చూపిస్తాను. ఆయన అధికారంతో కూడినదై ఉండెను గనుక వారైన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యము పట్టిన, ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా చెప్పాను. దెయ్యాలకు తెలుసు యేసయ్య దేవుని పరిశుద్ధుడని. నీకు తెలుసా? జీసస్ ఈజ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధుడు. చాలామంది క్రైస్తవులు గుళ్ళోనే ఉంటారు, సంఘంలోనే పుడతారు, సంఘంలోనే పెరుగుతారు, సంఘంలోనే జీవిస్తారు, కానీ వారికి తెలియదు యేసు ఎవరో, వారికి తెలియదు. ఈ యొక్క దయ్యాలకు తెలుసు. మళ్ళా గెరాసేనుల దేశంలోకి రండి. వాడు అంటాడు యేసయ్యతో, యేసయ్య వాడిని విడిచి పొమ్మని గద్దిస్తే ఆ దెయ్యాలు అంటాయి, నాయనా మమ్మును ఈ దేశములో నుండి పంపివేయకు అని బ్రతిమలాడతాయి. ఏమండి, గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినోళ్ళలో నుంచి మాట్లాడుతుంది దెయ్యం. దెయ్యం పట్టిన వాళ్ళలో నుంచి మాట్లాడుతూ ఈ దేశంలో నుండి పంపివేయొద్దని ఎందుకంటుంది? ఎందుకంటుందంటే, ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు దెయ్యం ఆ వ్యక్తితో సరిపెట్టుకోదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ స్వాధీనపరుచుకుంటుంది. తర్వాత వీధిలో ఉన్న వాళ్ళందరినీ స్వాధీనపరుచుకుంటుంది. తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరినీ స్వాధీనపరుచుకుంటుంది. దొరికితే ఈ దెయ్యాలంట
గెరాసేనీల దేశమంతా వ్యాపించున్నాయండి. ఈ దేశంలో నుంచి మమ్మల్ని పంపేయొద్దు. కొన్ని దెయ్యాలు తిష్ట వేసుకున్నాయంటే వదిలిపెట్టో. యేసయ్య అపవిత్రాత్మలను గద్దించాడు, అవి గొగ్గోలు పెడుతున్నాయి, మమ్మల్ని పంపొద్దు నాయనా. మళ్ళీ ఒక రిక్వెస్ట్ పెట్టినాయి, ఏమని? ఇదిగో అక్కడ పందులు మేస్తున్నాయి కదా, ఆ పందుల్లోనికి పంపించు. యేసయ్య అనుమతి ఇచ్చాడు. ఏమండి, ఆ దేశంలో గొర్రెలు లేవా, ఆవులు లేవా, ఎద్దులు లేవా, ఎలిఫెంట్స్ లేవా, క్యామెల్స్ లేవా, టైగర్స్ లేవా, ఇంకేమి లేవా, పిట్టలు లేవా? వాటేటిలో కూడా వెళ్తామని ఇవి ఎందుకు అనలేదు? ఏమంటే దెయ్యాల క్యారెక్టర్లకి పందుల క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎప్పుడైనా పందుల యొక్క లక్షణాలు జాగ్రత్తగా ఆలోచించారా? ఎప్పుడు మురుగు గుంటలోనే తిరుగుతాయి, మురికిలోనే ఈత కొడతాయి, మురికిలోనే నిద్రపోతాయి, మురికి గుంటల్లోనే నివాసం చేస్తాయి. అక్కడే వాటి తిండి, అక్కడే వాటి పడక, అక్కడే వాటికి నిద్ర, అక్కడే వాటికి నివాసం, అన్నీ అక్కడే. కొంతమంది క్రైస్తవుల యొక్క బ్రతుకులు కూడా ఇలాంటివేనండి. వాళ్ళు త్రాగేది బురద, వాళ్ళు తినేది బురద, వాళ్ళు చూచేది బురద, వాళ్ళు మాట్లాడేది బురద, వారు ఆలోచించేది బురద, వారు పడుకునేది బురద, వారి ప్రవర్తన బురద. అందుకనే జగటగల దొంగ ఊబి వంటి అనుభవం గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రాత్రి ఆ గెరాసేనీల దేశంలో ఉన్న వాడిలో నుంచి దెయ్యాలు పందుల్లోకి ఎందుకు వెళ్ళినాయి? యేసయ్య సెలవిస్తే మొత్తం దెయ్యాలు విడిచిపెట్టి పందుల్లోకి వెళ్తే పందులు తట్టుకోలేక పరుగెత్తి 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 సముద్రంలో పడిపోయినాయి, చచ్చినాయి. ఊరోళ్ళందరూ గాబరా అయిపోయారు. పందులు మేపుకునే వాళ్ళకి లాస్ వచ్చేసింది. యేసయ్య వీడిని బాగు చేశాడు. వీడు స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు, వస్త్రం తగిలించుకున్నాడు, స్థిరంగా కూర్చున్నాడు. ఆరోగ్యకరమైన మనసు వచ్చింది, స్థిరమైన జీవితం వచ్చింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసయ్య వెళ్ళిపోతూ ఉంటే అడిగాడు, యేసు యేసు, నేను నీతో వచ్చేస్తానయ్యా. ఇంతకాలం దెయ్యాలతో తిరిగాను, సమాధుల దొడ్డల్లో తిరిగాను, వేశ్య కొంపలకు తిరిగాను, నా యొక్క అక్రమ జీవితం వల్ల నా శరీరానికి నేనే గాయాలు చేసుకున్నాను. లెట్ మీ ఫాలో యూ, లెట్ మీ కమ్ విత్ యూ, లెట్ మీ లివ్ విత్ యూ. నన్ను రాని అయ్యా, నీతో నన్ను రానే. యేసయ్య అంటాడు, యేసు వానికి సెలవీయక నువ్వు వెళ్ళి నీ స్వజనులకు చెప్పుకో, నీ స్వజనులకు చెప్పుకుని వెళ్ళో, నీ ఇంటి వారికి చెప్పుకో అని చెప్పి పంపేస్తే డెకపోలిస్ అనగా గెరాసేనీల దేశము దగ్గర ఉన్న 10 పట్టణాలకు ఈ ఒకప్పుడు దెయ్యాలు పట్టి బట్టలు లేకుండా తిరిగిన ఈ వ్యక్తి మొట్టమొదటి సువార్తికుడిగా మారాడట. యేసు ఎవరు? అపవాది క్రియలను నాశనము చేయడానికి ఆయన వచ్చాడు. లోకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, దెయ్యం ఒక వ్యక్తిని విడిచిపెట్టి పోయిన తరువాత వాడు ఎక్కడ తిరుగుతాడట? నీరు లేని చోట తిరుగుతాడట. నీరంటే ఏంటి? కాలువలో ప్రవహించేదా? సముద్రంలో ఉన్న నీరా? గోదావరిలో ఉన్న నీరా? లేకపోతే మన బావుల్లో ఉన్న నీరా? ఏంటి ఆ నీరు? దేవుని ఆత్మకు యేసయ్య అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు, అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, నన్ను విశ్వసించిన వాని యొక్క కడుపులో నుండి ఏమొస్తాయి అన్నాడు? జీవ జల నదులు. పరిశుద్ధాత్ముడు నీటికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? నీటికి. ఏమండి, ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉండడో వానిలో దురాత్ముడు ఉంటాడు. ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ చీకటి ఉంటుంది, ఎక్కడ పరిశుద్ధుడు ఉండడో అక్కడ అపవిత్రుడు ఉంటాడు. ఈ రాత్రి నీ హృదయములో పరిశుద్ధాత్మని నీరు లేకపోతే గ్యారంటీ దెయ్యం దూరినట్టే. మేము క్రైస్తవులం అండి, మాలో దూరదండి, మేము పుట్టి క్రైస్తవులం అండి. ఒకసారి ఒక చర్చికి నేను క్రిస్మస్కి వెళ్ళాను, దానికి 150 సంవత్సరాల పైన ఆయుష్ ఉంది. ఒక ఆయన వచ్చాడు నన్ను వెల్కమ్ చేయడానికి. బిషప్ గారా,
మా ముత్తాదండి ఈ సంఘానికి మా అరుగు మీదేనండి అని ఆయన మాట్లాడుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆ వచ్చే వాసనకి. ఓరు నాయన మీ ముత్తాత ఆ సంగతి దేవుడు ఎరుగు, నీ సంగతి మాత్రం నాకు అర్థం అవడం లేదు అనుకున్నాను. చెబుతున్నాను, క్రైస్తవులకు దెయ్యాలు పట్టవని సంకలు కొట్టుకోకండి. ఆయన ఒకసారి సమాజ మందిరంలోనికి వెళ్తే 18 సంవత్సరాల నుండి అపవిత్రపరచు, బలహీనపరచు, దెయ్యముతో నడుము వంగిపోయిన ఒక కుమార్తె అక్కడికి వచ్చి అక్కడ కనబడ్డది. ఆమె సమాజ మందిరానికి వంగిపోయి వెళ్తుంది, సమాజ మందిరాన్ని నుంచి వంగిపోయి వస్తుంది. ఆమె క్వైర్లో ఉందో లేదో తెలియదు, ఆమె వాలంటీర్గా పనిచేస్తుందో లేదో తెలియదు, ఆమె ఎల్డర్స్లో ఉందో లేదో తెలియదు, ఆమె లీడర్స్లో ఉందో లేదో తెలియదు, కానీ ఆమె సభ్యత్వం ఏంటో మనకి తెలియదు, కానీ సమాజ మందిరంలో మెంబర్గా మాత్రం ఉంది. తీరా తర్వాత కథ తెలిసింది ఏంటంటే, యేసయ్య చెప్తాడు, ఈమె అబ్రహాము కుమార్తె. విశ్వాసులు తిన్నగా లేకపోతే దెయ్యాలు పడతాయండి. వాక్య ప్రకారమైన జీవితం లేకపోతే దెయ్యాలు పడతాయి. మీ ప్రవర్తన సరిగా లేకపోతే దెయ్యాలు పడతాయి. మీరు చూచేవి సరిగా లేకపోతే దెయ్యాలు వచ్చి దూరుతాయి. మీరు చదివేవి సరిగా లేకపోతే దెయ్యాలు మీ మనసును పడతాయి. ఈమె నడుమును పట్టి వంచింది. పేతురు భక్తుడు అంటాడు, ఆయన రాసిన వాక్యంలో, పత్రికల్లో, మీ మనస్సు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అంటాడు. మనస్సును నడుముకు పోలుస్తాడు. ఈ అబ్రహాము గారి కుమార్తెకు నడుము వంచేసింది. ఈనాడు క్రైస్తవుల కుమారులు కుమార్తెలు నడలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఫిజికల్ నడలు కాదు, అంతరంగ పురుషుని యొక్క నడలు ఎలాగున్నాయో చూసుకోండి. పేరుకి ఎవరికైనా ఉంటుంది క్రైస్తవ పేరు. పేరులో ఏమీ లేదండి, ఏ పేరైనా ఉండొచ్చు. క్యారెక్టర్లో ఉంది, నడవడికలో ఉంది, జీవిత విధానంలో ఉంది. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యంతో బాధపడుతుంది. అయినా సరే ఆరాధన మానేది కాదు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి తాగుబోతుగానే ఉండి ఆరాధనలకు వెళ్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యభిచారిగానే ఉండి నువ్వు ఇంకా ప్రభు కొరకు ఇదేదో చేసేస్తున్నా, అదేదో చేసేస్తున్నా, ఇదేదో చేసేస్తున్నా, దేవుడి కొరకు నేను ఊడబొడి చేస్తున్నాను అన్నట్టు పోజు పెడతా. నీ నడుము సంగతి ఏంటి? నీ నడుము నిటారుగా ఉందా? వంగిపోయిందా? వంగిపోయిన నడుము వంగిపోయిన బుద్ధులకు సాదృశ్యం. మనిషి వంగిపోయినప్పుడు భూ సంబంధమైనవి తప్ప పై సంబంధమైన ఏమీ కనపడవు. ఏమండి, పంది ఉంటుంది, ఎప్పుడైనా ఆకాశం వైపు చూపించి ప్రార్థన చేయడం చూసారా? ఎప్పుడు జరగదే. కొంతమంది క్రైస్తవులు సమాధి పెట్టిలో పెట్టేవారు, వాళ్ళు చూపు పైకి ఉండదు, అప్పుడు ఉండదు చూపు. వంగిపోయిన నడుము, వంగిపోయిన ప్రవర్తన, అక్రమ సంబంధాలకు, పాపిష్టి బ్రతుక్కో, దేవుని వాక్య విరోధమైన బ్రతుక్కో, త్రాగుబోతు జీవితానికి వంగిపోయిన నడుము, వంగిపోయిన ప్రవర్తన, వంగిపోయిన ఆత్మీయ జీవిత విధానం, ఆత్మీయ విశ్వాస యాత్ర నిటారుగా లేదో. ఈమె పేరుకు అబ్రహాము కుమార్తె, పేరు గొప్ప. ఫిలిప్పీలకు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, క్రీస్తు మనస్సు మనము ధరించి ఇతరులకు క్రీస్తు గురించి చెప్పాలి. మన క్రైస్తవ్యానికి లవోదికీయ సంఘపు క్రైస్తవ్యానికి ఏంటి సంబంధం? ఏంటి పోలిక? ఏమన్నా సంబంధం ఉందా? ఎక్కడ నీరు లేదో ఆ స్థలాన్ని వెతుక్కుంటా డ్రై ప్లేసెస్ కొరకు చూస్తుందట. ఆత్మ లేని హృదయం డ్రై ప్లేస్ అండి, ఎండిన భూమి, బీడు భూమి. యేసయ్య అంటాడు యెషయా గ్రంథములో, బీడు భూములను నేను పచ్చని నీరు కట్టిన తోటలుగా చేస్తానంటాడు, ఎడారిని నీటి మడుగుగా చేస్తానన్నాడు. నీ హృదయాన్ని ఎండిపోయిన బీడు భూములే ఉంచుకో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగు, నాయనా ఈ రాత్రి ఈ భూమిని తడిపేయాలయ్యా. హోషేయలు అంటాడు, దేవుడు మీ మీద నీతి వర్షము కురిపించునట్లు మునుపు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. బీడు భూములు దేవుడు లేని హృదయాలు. 5వ తరం క్రైస్తవుడు అయినా, 10వ తరం క్రైస్తవుడు అయినా, 2వ తరం క్రైస్తవుడు అయినా, యేసు లేకపోతే నీ హృదయం బీడు భూమిగా మారిందన్నమాటే. అన్ఫెర్టైల్ ల్యాండ్, ఇట్స్ లైక్ ఎ డెసర్ట్. ఎడారి భూమి, వర్షము లేని స్థలము, పచ్చదనము లేని స్థలము, అభివృద్ధి లేని స్థలము. ఎక్కడ డ్రై ప్లేస్ దొరకకపోతే నేను విడిచొచ్చిన ఆ ఇల్లే బాగుందని చెప్పి వెళ్తా
మరొక 7 దెయ్యాలను తీసుకుని వెళ్తుందట. ఆ విడిచిపెట్టి వచ్చిన దెయ్యం మొదటి స్థితి కంటే చివరి స్థితి మహాభయంకరమైపోతుందండి. క్రైస్తవులు కాస్త లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. శీలమండ లోతు అనుభవం సరిపోదండి. ప్రతి మొదటి ఆదివారం వెళ్ళి ప్రభు బల్ల తీసుకుంటే సరిపోదండి. అపవిత్రమైన కార్యములను లయపరచడానికి, దయ్యాల కార్యాలను లయపరచడానికి దేవకుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అదేనండి నిజమైన క్రిస్మస్. ఎక్కడ దెయ్యాల కార్యాలకు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతామో, ఎక్కడ దెయ్యాల కార్యాలను ఆపగలుగుతామో అదే నిజమైన క్రిస్మస్. ఎండిన బీడు భూమి అద్భుతమైన నీరు కలిగిన భూమిగా మార్చబడాలంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యం. అది ఎవరి ద్వారా సాధ్యం కాదు. నాకు తెలుసు ఈ రాత్రి ప్రభు ఈ వర్తమానం ఇచ్చాడంటే గ్యారంటీగా కొన్ని కుటుంబాల్లో దెయ్యం చాలా కార్యాలు చేస్తున్నాడు. చిందరబందర చేసేస్తున్నాడు. కుక్కలు చింపిన ఇస్తరి వలె కుటుంబాన్ని చీల్చేస్తూ ఉన్నాడు. భార్యది తూర్పు, భర్తది పడమర, పిల్లలయ్యి ఉత్తర దక్షిణాలు. ఒకరికొకరికి ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. పైకి గుడికి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతూ మాట్లాడతారు, వెనకాల ఇంటిలో ఎవరు లేని సమయంలో దేవుని ఆత్మ చెప్పమంటున్నాడు నీతో, మీ ఇంటిలో జరిగే పోరాటాలు దేవునికి తెలియదా? తెలుసు. మీ పరిస్థితి ఈ రాత్రి దేవునికి తెలుసు. ఈ రాత్రి మీ కుటుంబాలలో చిచ్చు పెడుతున్న దెయ్యాన్ని పారద్రోలుతానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య వచ్చాడు ఇక్కడికి. ఈ రాత్రి మీ కుటుంబంలో దెయ్యాల కార్యాలకు ఫుల్ స్టాప్ పెడతానంటున్నాడు. అయ్యా, నా కుటుంబంలో, నా ఉద్యోగంలో, నా యొక్క వ్యాపారంలో దెయ్యాల కార్యాలు ఆగిపోవాలి అని అంటే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. గట్టిగా ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నీ గాయపడిన హస్తాలు నా మీద వేయి. నా నడుము, నా మనస్సు, నా శరీరము, నా వ్యక్తిత్వము, నా కుటుంబము, నా సంసారము నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. యేసయ్యా, యేసయ్యా, నా బాధ, నా వేదన, నా శోధన, నా దుఃఖము, నా తెగులు, నా ఇబ్బంది నీకు తెలుసయ్యా. యేసయ్యా, గెరాసేనీల దేశంలో ఆ దెయ్యాన్ని వదలగొట్టిన రీతిగా సమాజ మందిరములో అబ్రహాము కూతుర్ని బాగు చేసిన రీతిగా ఈరోజు నన్ను బాగు చేయి. గట్టిగా అడగండి దేవుణ్ణి, ప్రార్థన చేయండి, దేవునికి ప్రార్థన చేయండి, నోరు తెరిచి అడగండి, కన్నీరు కార్చి అడగండి, యేసయ్యను అడగండి, ఇప్పుడే అడగండి. దేవుడు వస్తున్నాడు, ఆయన ముడుతున్నాడు మిమ్మల్ని, ఆయన హస్తముతో ముడుతున్నాడు, ఆయన శక్తితో ముడుతున్నాడు. దేవునికి చప్పలు కూడా స్తోత్రాలు చెల్లించాడు, స్తుతించండి. అపవాది పారిపోతున్నాడు. యేసయ్య మీ కట్లు విప్పుతున్నాడు. యేసయ్య మీ బంధకముల నుండి మిమ్మల్ని విడుదల చేస్తా ఉన్నాడు. దేవానికి స్తోత్రం. నీ బిడ్డలు ముట్టున్నాయన దేవుని హస్తం వస్తుంది. మేము యేసయ్య గాయపడ్డ హస్తాలు మీ మీద ఆయన చాపడం నాకు కనబడుతూ ఉంది. ఆయన ముడుతున్నాడు. ఆయన గాయాల్లో నుండి రక్తము ప్రవహిస్తూ ఉంది. మీరు బాగుపడుతున్నారు, మీకు విడుదల వస్తుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. ఈ రాత్రి నుండి అపవాది మిమ్ములను విడిచిపెట్టి పోయాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. లీవ్ హిమ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున విడిచిపో. యేసు నామమున విడిచిపో. ఇప్పుడే విడిచిపో. ఈ బిడ్డల జీవితాలను అంధకారము నుండి వెలుగులోనికి, రోగము నుండి ఆరోగ్యములోనికి, దయ్యాల రాజ్యము నుండి నీ ప్రియ కుమారుని రాజ్యములోనికి, మరణము నుండి జీవములోనికి ఈ రాత్రి నీ బిడ్డలను నడిపించావు. చప్పట్లు కొట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నా. విత్తబడిన వాక్యమును ఫలింపచేయి. యేసు నామమున అడుగుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం. దేవుని బిడ్డలరా,
ప్రభురాకడ పర్యంతము సదాకాలము మనకందరికి తోడయుండును గాక. ఆమేన్. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.